లాస్ట్ డిస్కషన్లో మనం డైరెక్టరీస్ గురించి చక్కగా నేర్చుకున్నాం డైరెక్టరీస్. బట్ ఈరోజు మనం ఎలా నేర్చుకుంటున్నాం అంటే ఎస్, యూజర్ భాను ఉన్నాడు, మరొక యూజర్ మహేష్ ఉన్నాడు, మరొక యూజర్ చంద్, ఇలా ఉన్నారు. రైట్, ఇక్కడ 3 యూజర్స్ ఉన్నారు. 3 యూజర్స్లో మనకి ఇక్కడ ఒక ఫైల్ ఉంది, ఆర్ యూ కెన్ సే ఒక ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఒకటి ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. రైట్. సో ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది, ఫైల్ 1 ఉంది. ఏదైనా సరే ఫైల్స్కైనా ప్రాజెక్ట్ 1కైనా దేనికైనా సరే మనం ఎలా చేస్తాం అంటే సింపుల్గా, ఇప్పుడు భాను అనే వ్యక్తి ఈ ఫైల్ ఉందనుకోండి, ఈ ఫైల్ మీద అతను ఎస్ RXX రావాలనుకున్నాడు. అంటే భాను అనే వ్యక్తికి నేను RXX పర్మిషన్స్ ఇవ్వాలా ఇదే ఫైల్కి. మళ్ళీ మహేష్ సేమ్ ఫైల్ ఉపయోగిస్తున్నాడు, బట్ ఆయనకు మాత్రం జస్ట్ నేను ఆర్ఏ ఇస్తా, రీడే. రీడ్ అంటే ఏంది? ఫైల్లో ఉన్న డేటాని చూడగలడు అంతే. అట్లా కాదని చెప్పేసి ఇంకో పర్సన్కి నేనేమి ఇచ్చానంటే, అయ్యా బాబు ఇదే ఫైల్ మీద సింపుల్గా RW ఇస్తా. అట్లా డిఫరెంట్ అంటే మల్టిపుల్ యూజర్స్ గెట్టింగ్ డిఫరెంట్ పర్మిషన్స్ ఆన్ ఎ సేమ్ ఫైల్. మల్టిపుల్ యూజర్స్ గెట్టింగ్ డిఫరెంట్ పర్మిషన్స్ ఆన్ ఎ సింగిల్ ఫైల్. ఇది ఇక్కడ కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ ఇది. మల్టిపుల్ యూజర్స్ అందరు కూడా మనకి ఇది కాన్సెప్ట్. మల్టిపుల్ యూజర్స్ గెటింగ్ డిఫరెంట్ పర్మిషన్స్, ఓకే, ఆన్ ఏ సింగిల్ ఫైల్, ఆర్ యూ కెన్ సే సింగిల్ డైరెక్టరీ. ఒకే డైరెక్టరీ, ఒకే ఫైలు, కానీ దానికి డిఫరెంట్గా పర్మిషన్స్ మనం అప్లై చేయొచ్చు డిఫరెంట్ యూజర్స్కి. అది. బట్ దిస్ కాన్సెప్ట్ కెన్ బి అప్లైడ్, దిస్ ప్రాసెస్ ఆర్ దిస్ కాన్సెప్ట్, దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కెన్ బి అప్లైడ్ సో విత్ ద హెల్ప్ ఆఫ్ ACLs అంతే. అంటే ఏంది ఇది? యాక్సెస్ కంట్రోల్ ఉపయోగించి మనం ఇవన్నీ చేస్తాం. యాక్సెస్ కంట్రోల్ ఉపయోగి ACLs వాట్ ఎవర్ ఇట్ ఈస్, విత్ ద హెల్ప్ ఆఫ్ ACL. దాన్ని అందరూ యాక్సెస్ కంట్రోల్ సెంటర్, ACLs అంటారు సింపుల్గా. కొంతమంది అయితే ACLs. సో ఈ మాదిరిగా మనం ACLs ఉపయోగించి మల్టిపుల్ యూజర్స్కి డిఫరెంట్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, ఇది ఇక్కడ మనం తెలుసుకోవాలి. రైట్. అయితే నేను లైనెక్స్ని అడిగా, అమ్మా ఇప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలంటే CHmod ఇచ్చాము, ఓకే. CHmod ఇచ్చి O+RXX రాసి ఫైల్ 1 రాస్తే ఏమవుతుంది? టోటల్గా అందరికీ పర్మిషన్స్ వస్తాయి. రైట్. నో 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 నో, ఇప్పుడు ఇలా కాదు. అదర్స్ అంటే ఏంటి? అదర్స్ RXX అంటే ఇక డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఇదిగోండి, ఈ అదర్స్ అంటే భాను వస్తాడు, మహేష్ వస్తాడు, చందు వస్తాడు. ఇది ఇది ఫెయిల్ అయిపోయింది. ఇది ఇది ఈ స్టైల్ వేరైపోయింది. ఓకే, CHmod కాదా? కాదు. అప్పుడు లైనెక్స్ని అడిగాం. అప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే వర్కౌట్ అవుతున్నాయినా, ఇదిగో ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకో. దట్ మీన్స్ వాట్? ACLs ఉపయోగించుకోండి. బట్ నువ్వు ACLs ఉపయోగిస్తున్నావంటే కమాండ్స్ మారుతాయి. ఓకే, ఏం కమాండ్ అది? అంటే ఇప్పుడు మనం ACLని సెట్ చేయాలా? ACLని కదా సెట్ చేయాల్సింది. అవును, ACL. అయితే ఇక్కడ మనం జనరల్గా లైనెక్స్లో చూస్తే ప్రతిదాన్ని వాడు ఫైలే అంటాడు. అంటే ప్రతిదాన్ని అంటే ఏంది? ఫస్ట్దేమో అంటే ఫస్ట్ ప్రతిదాన్ని ఫైలే, REGULAR, రెగ్యులర్ ఫైల్ అంటాడు లైనెక్స్లో. రెగ్యులర్ ఫైల్, ఓకే. దాన్నే మనం ఫైల్ అని పిలుస్తున్నాం. రైట్ రైట్. ఇంకో భాషలో వాడు ఏమంటాడంటే డైరెక్టరీ ఫైల్ అంటాడు. డైరెక్టరీ ఫైల్ అంటే డైరెక్టరీని కూడా ఫైల్ అని పిలుస్తాడు. ఎవరు? లైనెక్స్ భాష.
లైనెక్స్లో ప్రతిదాన్ని ఫైల్ అని పిలుస్తాడు. డైరెక్టరీని కూడా ఒక ఫైల్ మీద ఫైల్ మాదిరిగానే ట్రీట్ చేస్తాడు. ఫైల్ను కూడా ఫైల్ మాదిరిగానే ట్రీట్ చేస్తాడు. అయితే డైరెక్టరీ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఫైల్స్. యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఫైల్స్, అది దాని విషయం. యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఫైల్స్ని మనం స్టోర్ చేయడానికి ఇది ఉపయోగిస్తాం. డైరెక్టరీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఫైల్స్, బట్ రెగ్యులర్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్. ఇది తెలియాలి మీకు. ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఎస్ ఇన్ఫో. బట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్లో ఉంటుంది, బట్ మల్టిపుల్ ఫైల్స్ అన్ని డైరెక్టరీస్లో ఉంటాయి. అందుకోసం వాడు వేరియేషన్ అవుతుంది. రెగ్యులర్ ఫైల్ అంటే ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశం, ఇది డైరెక్టరీ ఫైల్ అంటే అన్ని ఫైల్స్ ఉండే లొకేషన్. అంతే. అన్ని ఫైల్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి దీంట్లో డైరెక్టరీ అంటే. కానీ దానిని కూడా వాడు ట్రీటింగ్ యాజ్ ఎ ఫైల్ ఓన్లీ. అంటే అసలు లైనెక్స్ మొత్తం కూడా తెలియాలంటే అసలు మొత్తం ఫైల్సే. అన్ని ఫైల్స్తో వర్క్ చేయడాన్నే డెవాప్స్ ఇంజనీర్, ఫైల్స్తో వర్క్ చేయడాన్నే క్లౌడ్ ఇంజనీర్, సారీ లైనెక్స్ అడ్మిన్. ఇంతే భాష. ఎస్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వర్కింగ్ విత్ ఫైల్స్ ఓన్లీ, అంతే. దట్ ఈస్ పవర్ ఆఫ్ డెవాప్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లినక్స్ అడ్మిన్. అంతే, మొత్తం ఇవే భాష. రైట్. అయితే అందుకోసం వాడేమన్నాడంటే అన్నిటిని ఫైల్స్ అన్నాడు కాబట్టి అసలు వాడేమన్నాడంటే ఏసీఎల్స్ సెట్ చేయాలా. ఎవరికి సెట్ చేయాలా? సపోజ్ లెట్సే ఇదిగోండి, నేను ఇందాక రాసిన విధంగా ఇదిగోండి ఏసీఎల్స్ సెట్ చేయాలా. ఇది 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 భానుకి ఏమో ఆర్డబ్ల్యూఎక్స్ ఇది రాసా. ఇది సేమ్ రాసా, ఇట్లా రాసుకున్నా. BHANU రాసి కోలన్ రాసి అతనికి ఆర్డబ్ల్యూఎక్స్ రాయాల. అంతే, అయిపోయింది. మహేష్ రాయండి. మహేష్ అని రాసి కోలన్ రాసి ఆర్ ఇచ్చేయండి. అంతే. ఓకే. మరి చందు అని రాసి కోలన్ రాసి RW. అంతే. ఇది లైనక్స్ చెప్పింది. సో దట్ RWX భానుకి వస్తుంది, ఏమో మహేష్కి వస్తుంది, RW చందుకి వస్తుంది. అది విషయం. ఓకే. ఇది ఇలా రాస్తే లైనక్స్కి అర్థం కాదు కదా. అందుకే లైనక్స్ ఇచ్చింది ఒక కమాండ్, దాని పేరు ఏంటంటే సెట్ FACL. అంటే సెట్ FACL అంటే బాబు మీరు ఈ ఫైల్కి ACLs అప్లై చేయండి అని అర్థం. ఫైల్ అంటే అది డైరెక్టరీ అయి ఉండొచ్చు, అరే ఫైల్ అయి ఉండొచ్చు. ఇట్ మైట్ బి ఏ డైరెక్టరీ ఆర్ ఇట్ మైట్ బి ఏ ఫైల్ ఆల్సో, నో ప్రాబ్లం. కానీ ఫైల్ అంటాడు వాడు. సెట్ FACL రాయాల. సెట్ FACL రాసి భాను అని రాసి RWX. మరి కరెక్టే. సెట్ FACL రాసి భాను రాసి RWX ఇచ్చారు, కరెక్టే. ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా. ఎస్, అందుకనే ఫైల్ నేమ్ రాయాల. ఆ ఫైల్ ఏంది? file1 అని రాయాల. అయిపోయింది. ఈ file1కి భానుకి RWX, మహేష్ మళ్ళీ file1, ఇది file1, ఇట్లా ఈ మాదిరిగా. అంటే ఇట్లా ఇక ప్రతిసారి సెట్ FACL రాసుకోవాలి. సెట్ FACL మహేష్, సెట్ FACL చందు, ఇట్లా ఈ మాదిరిగా మనం రాస్తాం. అయితే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఏదైతే డిఫాల్ట్ నేచర్ ఏదైతుందో ఆ డిఫాల్ట్ నేచర్ని బ్రేక్ చేయాలా. డిఫాల్ట్ నేచర్ అంటే ఏంది? లైనక్స్ మనకి డిఫాల్ట్గా ఒక యూజర్ అదర్స్కి కొన్ని పర్మిషన్స్ ఇస్తుంది, వాటిని బ్రేక్ చేయాలా. ఆ బ్రేక్ చేయడం కోసమే ఇక్కడ వాడాడు. అంటే మోడిఫికేషన్. అమ్మా, నువ్వు ఇచ్చినవి వద్దు మాకు, మేమే మోడిఫికేషన్ చేసుకుంటున్నాం, జస్ట్ ప్లీజ్ ఎలో దిస్ మోడిఫికేషన్ అని రాయాలి. మీన్స్ వాట్? మోడిఫికేషన్. అయిపోయింది. సో సెట్ FACL రాసి రాసి భాను RWX file1 రాస్తే చాలు, మోడిఫికేషన్ అయిపోతుంది. ఓకే. మోడిఫికేషన్ ఇన్ ద సెన్స్ వాట్? RWX అనేది భానుకి వచ్చేస్తుంది అనమాట. RWX భానుకి వచ్చేస్తుంది. రైట్, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి చూడండి ఒకసారి, ఈ సెట్ FACL భాను ఇవన్నీ రాసిన తర్వాత file1 ఓపెన్ చేస్తే భానుకి RWX వస్తుంది, బట్ file1 ఓపెన్ చేస్తే చందుకు మాత్రం RW వస్తుంది.
ఫైల్ 1 ఓపెన్ చేస్తే ఎవరు? మహేష్. ఓన్లీ ఆరే వస్తుంది అంతే. వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. బట్ ఇవన్నీ ఇచ్చేది ఒకళ్ళు, వీటి మీద పని చేసేది మరొకళ్ళు. పని చేసేది ఎవరు ఇక్కడ? భాను, చందు వాళ్ళు. ఇచ్చేది ఎవరు? ఇచ్చేది వేరే వాళ్ళు ఉంటారు. ఎస్, ఇప్పుడు గిరి, ఈయన చాలా సీనియర్, ఈయన ఇస్తున్నాడు ఇవన్నీ. అంటే ఆయన తన ల్యాప్టాప్లో ఉండి సర్వర్కి కనెక్ట్ అయ్యి ఈ ప్రొసీజర్ అంతా చేసేస్తున్నాడు. చేసిన తర్వాత మీకు మెయిల్ ఇస్తాడు, బాబు ఫైల్ 1 మీద మీకు యాక్సెస్ ఇచ్చాం, ప్లీజ్ డూ యువర్ వర్క్. అప్పుడు మీరేం చేస్తారు? మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ సర్వర్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన టాస్క్ని, వాళ్ళు ఇచ్చిన యాక్సెస్ని ఉపయోగించి మీరు పని చేస్తూ ఉంటారు. అది మీ పని. సో ఇక్కడ ఈ సైడ్ గిరి ఏమో ఇలాంటి వర్క్ చేస్తే, మీరేమో ఈ ఫైల్స్ మీద మరొకలాంటి వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా మీరు ఒకళ్ళే, వీళ్ళు ఒకళ్ళు, ఇద్దరు డిఫరెంటే. రైట్, రైట్. మరి ఆ గిరి అనే వ్యక్తికి ఈ కమాండ్స్ యాక్సెస్ జరగాలంటే దీనిని మరొక వ్యక్తి ఇతను సపోర్ట్ చేసి ఇవన్నీ ఇవ్వాలా. అతను ఎవరు? అతను రూట్ యూజర్. ఓకే, ఇంకా అతని నుంచే రావాలా తప్పకుండా. అతని నుంచి వచ్చిన తర్వాతే గిరి అనే వ్యక్తి ఇలాంటి వర్క్ చేయగలడు. గిరి వర్క్ చేసిన తర్వాత ఎస్, మనకి భాను అనే వ్యక్తి ఈ వర్క్ చేయగలడు. అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారా ఏంది? ముగ్గురు ఉన్నారు. అంటే ముగ్గురు, 3 రోల్స్ ఇవి, 3 రోల్స్. వాళ్ళు రూట్ యూజర్ అనేవాడు ఒక సీనియరు, మళ్ళీ అతను ల్యాప్టాప్ ఉపయోగించి అతను రూట్ యూజర్గా లాగిన్ అవుతాడు. ఓకే, ఓకే. అతను రూట్ యూజర్గా లాగిన్ అయ్యి అతను ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు మేనేజర్ ఏం చెప్తాడు? గిరి అనే ఎక్స్పర్ట్ ఉన్నాడు, రూట్ యూజర్. ప్రతిసారి గిరికి రూట్ యూజర్ యాక్సెస్ ఇస్తే బాగుండదు, నీకైతే ఇస్తున్నా, ఎందుకంటే యువర్ సీనియర్ ఎంప్లాయీ, బట్ యువర్ సెక్యూర్డ్గా వర్క్ చేస్తున్నావు కాబట్టి నీకైతే ఇస్తా. బట్ ఏది జరిగినా నీదే ప్రాబ్లం, ఏది జరిగినా నీదే రెస్పాన్సిబిలిటీ, బట్ వేరే వాళ్ళకి కాదు. ఎందుకు? నీకు రూట్ యాక్సెస్ ఇస్తున్నాను కాబట్టి నీదే డ్యూటీ. ఎందుకు? ఒక సర్వర్లో ఒక రూట్ యాక్సెస్ తీసుకున్న వ్యక్తి ఆ సర్వర్లో ఏదైనా చేయొచ్చు. సాఫ్ట్వేర్ని రిమూవ్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఫోల్డర్ని డిలీట్ చేయొచ్చు, ఫోల్డర్ని క్రియేషన్ చేయొచ్చు, ఎవరికైనా పర్మిషన్ తీసి పక్కన పడేయచ్చు, ఏదైనా ఆపేయచ్చు, ఏదైనా చేయొచ్చు. రూట్ యూజర్ క్యాపబిలిటీ అది. అందుకోసం రూట్ యూజర్గా ఒకరిని ఇక్కడ అపాయింట్ చేసి ఆ రూట్ యూజర్గా ఉన్న వ్యక్తికి నేను చెప్తా, ఏమని? ఏం లేదు, మనకి అర్జెంటుగా ఒక 10 మంది ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు, మరి 10 మంది ఎంప్లాయీస్కి ఇప్పుడు ఏసీఎల్స్ ఇవ్వాలా. ఏసీఎల్స్ ఇవ్వాలి అంటే మరి నువ్వు డైరెక్టర్గా నువ్వొద్దు, నువ్వేం చేస్తావు? నువ్వు ఒక వ్యక్తికి అపాయింట్ చేసుకో. నువ్వు ఒక వ్యక్తిని అపాయింట్ చేసుకొని ఆ వ్యక్తికి పర్మిషన్స్ ఇచ్చేయి. ఆ వ్యక్తి ఆ అపాయింట్మెంట్ తీసుకొని ఇదిగో ఏసీఎల్స్ అప్లై చేస్తాడు. ఏసీఎల్స్ ఇచ్చిన తర్వాత ఏసీఎల్స్ తీసుకున్న వ్యక్తి మళ్ళీ పని చేస్తాడు. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. వీళ్ళందరూ కూడా లినక్స్ తెలిసిన వాళ్ళ? వీళ్ళందరూ లినక్స్ తెలిసిన వాళ్ళే మొత్తం. అంటే ఇంతమంది అవసరమా? ఇంతమంది కాదు, చాలా మంది అవసరం. ఇంకా 24/7 వర్క్ చేస్తున్నా అలాగే ఉంటుంది వర్క్ అంతా. ఎస్, 24/7. ఎందుకంటే లైనక్స్ సర్వర్లు ఇవన్నీ మొత్తం కంప్లీట్ వరల్డ్, మొత్తం ప్రపంచంలో ఉన్న బిజినెస్ మొత్తం లైనక్స్ సర్వర్లోనే నడిచిద్ది. అందుకని అంత ఫేమస్ లైనక్స్ అంటే. సరే, ఇప్పుడు యాక్చువల్గా బాగానే ఉంది మీరు చెప్పింది. మాకైతే కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టుంది. అంటే మీకు అర్థమయ్యి అర్థం కానట్టు ఉందంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, ఇక్కడ మరో పర్సన్ ఉంటాడు. ఓకే, అసలు వ్యక్తులు ఇక్కడ ఉంటారు, పనిచేసేవాళ్ళు, అది విషయం. ఓకే, ఇది ఇలా ఉంటుంది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఈ వ్యక్తి చాలా సీనియర్ అనుకోండి, సీనియర్. ఈ సీనియర్ ఏం చేస్తాడు? డైరెక్ట్గా ఇదిగో చెట్టు కింద మంచం వేసుకొని డైరెక్ట్గా ఒక ల్యాబ్ పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని డైరెక్ట్గా సర్వర్కి లాగిన్ అవుతాడు. ఎందుకు? వాళ్ళకి చెప్పాడు ఏమని, అరే బాబు, నువ్వు రూట్ యూజర్వి, ఒక వ్యక్తిని అపాయింట్ చేసుకో, అపాయింట్మెంట్ ఇచ్చేసేయండి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? రూట్ యూజర్ డైరెక్ట్గా తన ల్యాప్టాప్ నుంచి ఇలా 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 ఈ మాదిరిగా సర్వర్లో కనెక్ట్ అయిపోయి, ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? ఈయన పేరు గిరి. ఈయన ఈయన గిరి అన్నమాట. ఓకే, ఈయన పేరు గిరి. ఇప్పుడు ఈ గిరి అనే వ్యక్తికి కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసేందుకు, యాక్సెస్ చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తాడు. ఎవరు? ఈ రూట్ యూజర్.
ఈయన ఎవరు? రూట్ సీనియర్ ఈయన. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? రూట్ యూజర్గా మారిపోయి చేంజ్ అయ్యి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక ఫైల్ ఓపెన్ చేస్తాడు. ఏమని? సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేస్తాడు. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసి దాని ఎదురుగా రాస్తాడు. ఏమని? గిరి అని రాస్తాడు. ఆ గిరి అని రాసి ఈజీ కోల్డ్ పెట్టేసి మీకు తెలుసు అది ఎలా రాయాలో. రాసిన తర్వాత ఆయన ఏం రాస్తాడంటే సెట్ ఎఫ్ఎస్సిఎల్ అని రాస్తాడు ఫస్ట్ది. ఓకే. ఓకే. తర్వాత కామా పెట్టి మళ్ళీ సిహెచ్ మోడ్ రాస్తారు. ఓకే. సెట్ ఎఫ్ఎస్సిఎల్ సిహెచ్ మోడ్ మీద ఇతను పని చేయగలడు. అదే అర్థం. ఎప్పుడైతే గిరి అని రాసి నేను సెట్ ఎఫ్ఎస్సిఎల్ ఇవన్నీ నేను చక్కగా ఇదిగో ఇక్కడ రాశానో, అర్థమైందా? ఏదైతే ఇదిగో ఈ టేబుల్లో నేను రాశానో, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసి ఈ టేబుల్లో ఈ మాదిరిగా ఇది రాసి సెట్ ఎఫ్ఎస్సిఎల్ చాలా చక్కగా అర్థం చేసుకోండి. కొంచెం సైడ్ పక్కగా తల తిప్పినా కానీ ముక్క కూడా అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందువల్ల చాలా డౌట్స్ వస్తాయి మీకు. కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని లైన్లోకి తెచ్చుకోవాలి ఈ మైండ్ మొత్తాన్ని. రైట్. సెట్ ఆఫ్ ఎస్ఎల్ కామా సిహెచ్ మోడ్. అప్పుడు గిరికి ఇచ్చింది ఇది అంతే. గిరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఇది ఇచ్చా, ఇది ఇచ్చి సేవ్ చేసి పడేసా సూడోవర్స్ ఫైల్లోనే. అయిపోయింది నా టాస్క్. టాస్క్ ఈజ్ ఓవర్. రైట్. నెక్స్ట్ అప్పుడు గిరికి చెప్తా, గిరి సెట్ ఆఫ్ సేల్ సిహెచ్ మోడ్ కమాండ్ యాక్సెస్ ఇచ్చాను, మీరు పని చేయండి. అప్పుడు గిరి ఏం చేస్తాడు? మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ ఇంటి దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టేసుకొని డైరెక్ట్గా మళ్ళీ సర్వర్లోకి లాగిన్ అవుతాడు. ఆ సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత గిరికి ఇప్పుడు మేనేజరు టీమ్ లీడ్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఏమని? గిరి, మన కంపెనీలో చాలామంది జాయిన్ అయ్యారమ్మా. ఇప్పుడు అర్జెంటుగా నువ్వేం చేస్తావంటే వాళ్ళందరికీ ఒక ఫైల్ ఉంది, ప్రాజెక్ట్ ఫైలు. ఆ ఫైల్ మీద ఒక వ్యక్తికి ఏమో రీడ్ యాక్సెస్ ఇయ్యి, మరొక వ్యక్తికి ఏమో రీడ్ రైట్ యాక్సెస్ ఇయ్యి, మరొక వ్యక్తికి ఏమో రీడ్ రైట్ ఎక్స్ యాక్సెస్ ఇయ్యి అన్నాడు. అప్పుడు గిరి డైరెక్ట్గా లాగిన్ అయిపోయి ఇప్పుడు యాక్సెస్ తీసుకున్న ఈ గిరి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఇది రాస్తాడు. ఏమని? సెట్ ఎఫ్ఎస్సిఎల్. లాగిన్ అయిపోయి గిరి సెట్ ఎఫ్ఎస్సిఎల్ హైఫన్ ఎం అంటే ఏంది? మోడిఫికేషన్. ఎవరికి? ఇటు రాస్తాడు, బాను అని రాసి కోలన్ రాసి ఆర్ రాస్తాడు. ఈయనకి ఫస్ట్ పర్సన్. అట్లా ఒక పర్సన్కి అలాగే దేని మీద? ఫైల్ 1 మీద. అట్లా ఆ మాదిరిగా రాస్తాడు. అది విషయం. అలాగా అందరికీ పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇచ్చి అంత అయిపోయిన తర్వాత, బాబు మీకు పర్మిషన్స్ యాక్సెస్ అన్నీ ఇవ్వబడింది, ప్లీజ్ డూ యువర్ వర్క్ అంటాడు ఈయన గిరి. అప్పుడు గిరి ఈ మాట చెప్పిన వెంటనే అప్పుడు పిక్చర్లోకి వీళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ల్యాప్టాప్లు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ సర్వర్కి కనెక్ట్ అవుతారు. వాళ్ళు సర్వర్కి కనెక్ట్ అయ్యి వాళ్ళ ఆ ఫైల్స్ మీద పనిచేస్తూ ఉంటారు. ఇక అంతే. అంటే వాళ్ళకి ఇచ్చిన యాక్సెస్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని బట్టి మళ్ళీ వాళ్ళు సర్వర్ అంటే వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్స్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ సర్వర్లోకి వాళ్ళకి ఏదైతే సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చామో అని ఏ- ఎట్లా ఈ మాదిరిగా కదా. అయితే ఇక్కడ చిన్న టాస్క్ ఏంటంటే ఇక్కడ కరెక్టే, వీడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండా వీడు ఎట్లా లాగిన్ అవుతాడు? అంతే కదా. యూజర్ నేమ్ పాస్వర్డ్ వీళ్ళకి ఉండాలి కదా. ఎస్, ప్రతి వ్యక్తికి యూజర్ నేమ్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి, అసలు లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి ఫస్ట్. ఓకే. ఓకే. మరి దానికి ఇంకొకటి పెట్టేసుకుంటాడు. దానికి ఎవరిని పెట్టేసుకుంటాడు మళ్ళీ? ఇదిగో ఇలాగ యూజర్ నేమ్లు పాస్వర్డ్లు ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? వినిపిస్తుందా? ఎస్ సార్. ఇప్పుడే కట్ అయిందా? ఎస్ సార్. ఇప్పుడు సార్ ఇప్పుడే కట్ మళ్ళీ కట్ అయిపోయి మళ్ళీ వచ్చేసింది. రైట్ రైట్. అందువల్ల స్క్రీన్ మళ్ళీ కనిపించలా. ఓకే. ఇప్పుడు ఇక్కడ దాకా మీకు ఓకే కదా? విన్నారు కదా? విన్నారా? ఎక్కడ విన్నాం దాకా సార్. ఎక్కడ దాకా మీరు విన్నారు?
ఇక్కడ దాకా ఇదే విన్నాం సార్. అదే సార్ ఫస్ట్ యూఎస్ పాస్వర్డ్ లాగిన్ యాక్సెస్. లాగిన్ యాక్సెస్ ఇవ్వాలి. ఇది స్టోరీ, ఇది పిక్చర్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మళ్ళీ రూట్ యూజర్ దగ్గరికి వచ్చారు. అయ్యా బాబు, రూట్ యూజర్ మన కంపెనీలో చాలామంది జాయిన్ అవుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇలా ఇలా యూజర్ నేమ్లు పాస్వర్డ్లు ఉపయోగించి లాగిన్ అవ్వాలి. దయచేసి మరి యూజర్ నేమ్లు పాస్వర్డ్ లాగిన్ యాక్సెస్ అనేది ఎలా చేయాలా అన్నాడు. లేదు లేదు, నా పేరు రూట్ యూజర్, నేను సీనియర్ పర్సన్ని, ఈ వర్క్ అంతా నేను వేరే వాడికి అసైన్ చేస్తాను అన్నాడు. ఎందుకంటే రూట్ యూజర్ని నేను చేసే పనులు వేరే ఉంటాయి, ఇంకొక వ్యక్తి చేసే పనులు వేరే ఉంటాయి. అప్పుడు వాడేం చేశాడు, రూట్ యూజరు మళ్ళీ ఇంకొక వ్యక్తిని అపాయింట్ చేశాడు. ఇదే ప్రాజెక్ట్లో ఉన్న గిరి కాకుండా ఇంకో పర్సన్ హరి, ఆయన పేరు హరి, ఈయన సీనియర్ పర్సన్, ఈ హరి. ఈయన అపాయింట్ చేసి ఈయనకేం చేశాడంటే, ఎస్ బాబు హరి, ఈ రోజు నుంచి నువ్వు నీ డ్యూటీ ఏందో తెలుసు అన్నాడా. ఏం డ్యూటీ? ఏం లేదు, వచ్చిన వాళ్ళందరికీ యూజర్ ఐడీలు ఇవ్వాలా, పాస్వర్డ్లు ఇవ్వాలా, లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలా. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీడేనా, ప్రతిరోజు నీది ఇదే డ్యూటీ, చేసేసే అన్నాడు. చేయమంటే యాక్సెస్ ఇవ్వయ్యా. యాక్సెస్ ఇవ్వాలంటే మళ్ళీ అగైన్ ఫస్ట్ పర్సన్ ఎవరు, సీనియర్, ఈయన రూట్ యూజర్. ఈయన ఏం చేస్తాడు, సింపుల్గా మళ్ళీ ఇక్కడ రాస్తాడు హరి, హరి అని రాసి మళ్ళీ ఈజ్ ఈక్వల్ రాసి మళ్ళీ ఏం రాస్తాడు ఇక్కడ, యూజర్ యాడ్, యూజర్ యాడ్, తర్వాత యూజర్ డెల్, మన ఇష్టం, తర్వాత ఏదో మన ఇష్టం వచ్చినాయి రాస్తాడా. ఎప్పుడైతే హరికి ఇలాంటి యాక్సెస్ దొరికిందో వెంటనే హరికి మెయిల్ వచ్చింది, హరి ప్లీజ్ ప్రొసీడ్, క్రియేట్ యూజర్స్, క్రియేట్ ఏ పాస్వర్డ్స్ యూజ్, మొత్తం ఇక అంతా. అప్పుడు హరి ఏం చేస్తాడు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచే డైరెక్ట్గా ఇదిగో తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ ల్యాప్టాప్ నుంచి ఇలా 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 సర్వర్కి కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు ఇక్కడ డ్యూటీ, ఆయనకి ఇచ్చిన యాక్సెస్ ప్రకారం ఆయన చేస్తాడు. ఏమేం చేస్తాడు, యూజర్ యాడ్, ఒక యూజర్ని తయారు చేస్తాడు. యూజర్ యాడ్ ఉపయోగించి ఒక యూజర్ యాడ్ భాను తయారు చేశాడు. యూజర్ యాడ్ మహేష్ తయారు చేశాడు. యూజర్ యాడ్ సంథింగ్ చందు తయారు చేశాడు. తయారు చేసిందే కాకుండా లాగిన్ యాక్సెస్ ఇస్తాడు. లాగిన్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, ఎస్హెచ్డి కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేసి లాగిన్ యాక్సెస్ ఇస్తాడు. మళ్ళీ అవసరమైతే సర్వీస్ని రీస్టార్ట్ చేస్తాడు, రీస్టార్ట్ ద సర్వీస్. ఇదంతా కూడా సూడో మేనేజ్మెంట్లో చెప్పారు. మొత్తం ఆ క్లాసులు చూస్తే చక్కగా అర్థమైంది. కానీ ఇక ముందు క్లాసులు మీరు చూడలేరు, చదవలేరు, మీ పని అయిపోద్ది. కాబట్టి ప్రతి క్లాస్ని 2 సార్లు ఒక్కరోజు నువ్వు చూడగలిగావంటేనే ఆ క్లాస్ నీ హ్యాండ్లో ఉంటుంది, లేకపోతే మొత్తం అయిపోద్ది. గతంలో చెప్పిన ఈ క్లాసులు మళ్ళీ ఇప్పుడు రివైండ్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, మొత్తం కొలాప్స్. కాబట్టి ప్రతిరోజు చెప్పే యాక్టివిటీని క్రమం తప్పకుండా షెడ్యూల్ వేసుకొని దాన్ని చదవాల్సిందే, చూడాల్సిందే. 2 సార్లు చూడాలి, అర్థం చేసుకోవాలి, ల్యాబ్ చేసి పక్కన పడేసేయాలి, ఇక అర్థమైపోద్ది అట్లా. ఓకే, ఇది యాక్చువల్గా ఇట్లా. సో ఇప్పుడు హరికి మనం ఇలాగ ఇవ్వటం వల్ల హరి ఒకలాగా పనిచేస్తాడు, గిరి ఒకలాగా పనిచేస్తున్నాడు, రూట్ యూజర్ మరొకలాగా పనిచేస్తున్నాడు, వీళ్ళందరూ మరొకలాగా పనిచేస్తున్నారు. అయ్యా వీళ్ళందరూ లైనెక్స్లోనే అందరూ లైనెక్స్ సర్వర్ల మీదే పనిచేస్తున్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. మీకు జాబ్ వస్తే మిమ్మల్ని ఏ సైడ్ వేస్తారో మీకే తెలియదు. మీకు రూట్ యూజర్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారో, గిరిలాగా ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఇస్తారో, హరిలాగా ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఇస్తారో తెలియదు. అయితే ఇక్కడ ఎస్, గిరి అనే వ్యక్తిని యూజర్ అని పిలుస్తాం, రూట్ యూజర్ని కూడా యూజర్ అనే పిలుస్తాం, ఇక హరిని కూడా యూజర్ అనే పిలుస్తాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ యూజర్ని యూజర్ అని పిలవకుండా ఇతన్ని సూడో యూజర్ అని పిలుస్తాం, సూడో యూజర్ అని పిలుస్తాం. హరి కూడా సూడో యూజరే. సూడో యాక్సెస్ తీసుకున్న ప్రతి వ్యక్తి, అంటే సూడో యాక్సెస్ అంటే మాకు అర్థం కాలేదే, ఏం లేదు, మీకు ఉన్న పవర్ కాకుండా మరికొంత పవర్ ఎక్స్ట్రా ఇస్తే దాన్నే సూడో అంటాం. ఎక్కడ, లైనెక్స్లో మీకున్న పవర్ కాకుండా ఇంకొంచెం పవర్ ఇస్తే దాన్నే సూడో అంటాం, అనేది సూడో యాక్సెస్ అంటాం. బట్ సూడో యాక్సెస్ ఇచ్చేది ఎవరంటే రూట్ యూజర్, మీరు కాదు. సూడో యాక్సెస్ ఇచ్చేది రూట్ యూజర్, సూడో యాక్సెస్ తీసుకున్న వ్యక్తిగా గిరి హరి పనిచేస్తారు. ఇప్పుడు ఈ గిరి హరి కావాలంటే
ఆ, ఇదిగోండి, ఆ, ఇలాంటి యూజర్స్ ఉంటారు కదా, భాను, ఆ, చందు, మహేష్, వాళ్ళ దగ్గర పనిచేస్తాం లేదా గ్రూప్స్లో పనిచేస్తాం అంతే. ఐదర్ గ్రూప్స్ ఆర్ యూజర్స్ అంతే. యూజర్స్ అంటే ఎవరయ్యా అంటే ఇదిగో వీళ్ళే, భాను, చందు, మహేష్, వీళ్ళందరూ అంటే ఎంప్లాయీస్ అన్నమాట వీళ్ళందరూ. కొంతమంది ఏం చేస్తారంటే లేదు లేదు, అందరికి ఒకలాంటి యాక్సెస్ ఇవ్వకుండా, సపోజ్ వీళ్ళందరూ ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఈ గ్రూప్లో పడేసి, ఆ గ్రూప్కి అంటే గ్రూప్ వన్ అనుకో ఇది, గ్రూప్ వన్లో పడేసి ఆ గ్రూప్కి ఆర్ఎక్స్ ఇవ్వు అంటాడు వాడు. అప్పుడు గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ ఆర్ఎక్స్ వచ్చింది. అట్లా అనమాట. సో ఆ మాదిరిగా కూడా చేయొచ్చు. ఎట్లా? మరి సింపుల్గా ఇండివిజువల్గా ఇవ్వకుండా. ఇండివిజువల్గా అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ నేను సెట్ ఎఫ్ఎస్సిఎల్ రాయాలి. సెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి -m రాసి, ఇప్పుడు యాక్చువల్గా నేను బాను అన్నాడు అనుకో, బాను రాసి ఆర్ఎక్స్ ఇచ్చా, బాను రాసి ఆర్ఎక్స్ ఇచ్చా, రైట్. ఇది ఏంటిది అంటే ఫైల్ వన్. అంటే భానుకి ఆర్ఎక్స్ రీడ్ చేయొచ్చు, అతను ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, అంతేగాని దీన్ని మోడిఫికేషన్ చేసుకునే సౌకర్యం భానుకి ఇవ్వాల. అది అక్కడ విషయం. ఇలా మాదిరిగానే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఇలా రాశా. ఈ మాదిరిగానే నాకు మరొక పర్సన్ ఉన్నాడు, మరొక వ్యక్తి ఉన్నాడు, అతనికి వేరేది ఇస్తా, అట్లా నా ఇష్టం. బట్ ఇవ్వాలి అంటే సెట్ ఆఫ్ ఎస్ఈఎల్ రాయాలి, తర్వాత ఎం రాయాల, తర్వాత భాను. అయితే లైనెక్స్ ఒక మాట చెప్పింది, కరెక్టేనాయన, సెట్ ఆఫ్ ఎస్ఈఎల్ రాసావు, మోడిఫికేషన్స్ చేస్తానంటున్నావు, ఆర్ఎక్స్ అనేది ఇచ్చావు, భాను అని రాసావు. అసలు భాను ఎవరు? అసలు ఆయన ఎవరు? గ్రూపా, యూజరా, ఎవరైనా అని లైనెక్స్ అడిగింది, క్వశ్చన్ చేసింది. అందుకని లైనెక్స్ ఏం చెప్పిందంటే, భాను అనే వ్యక్తి యూజర్ అయితే యూంట్ రాసేసేయి, అదే ఇక్కడ గ్రూప్ ఉంటే జిఎన్ రాసేసేయి అంతే. అంటే మనం ఎప్పుడు కూడా యూజర్స్ మీదే గ్రూప్స్ మీదే పనిచేస్తాం అంతే. చాలా చక్కగా యూజర్స్ గ్రూప్స్ మీదే మనం పనిచేస్తాం, ఎందుకు మిగతాది మనకు అవసరంలా. వీళ్ళే కదా యాక్టర్స్, బస్ ఈ వీళ్ళే యాక్టర్, యూజర్స్ గ్రూప్స్ యాక్టర్స్ ఇక్కడ. సో ఒక యూజర్ అయితే భాను అంతే. అంటే భాను అనే వ్యక్తి యూజర్. జి అంటే ఏంది? గ్రూప్స్ అంతే. ఆ గ్రూప్ అంటే ఏంది? జిఎన్ రాసి, ఇదిగో గ్రూప్ వన్ అని రాస్తా, రాసి ఆర్ ఎక్స్ ఇస్తా, ఫైల్ వన్ అంట. ఓకే ఓకే, దీనివల్ల ఏమైంది తెలుసా? గ్రూప్ వన్లో ఉన్న సభ్యులందరికీ ఆర్ఎక్స్ వచ్చింది. ఎక్కడ? ఫైల్ వన్ మీద. ఇక్కడ ఇక్కడ సేమే, సేమ్ స్టేట్మెంట్ రెండు అని రాసి ఇటు రాసి సెట్ ఎఫ్ఎస్ఈఎల్ -m అంతే. జీ గ్రూప్ అంటే గ్రూప్కి నువ్వు ఆర్ఎక్స్ ఇస్తున్నావు, ఇక్కడ యూజర్కి అంటే నువ్వు సెట్ ఎఫ్ఎస్ఏని రెండు రకాలుగా ఇచ్చావు. ఇదేమో ఇండివిజువల్ యూజర్స్కి ఇస్తున్నావు, ఇదేమో యూజర్స్ కాదు, ఇదేమో గ్రూప్స్కి ఇస్తున్నావు. గ్రూప్ లెవెల్, ఇదేమో యూజర్ లెవెల్ అంటున్నా నేను. దీన్నే మనం ఏసీఎల్స్ అంటాం. ఏసీఎల్స్ యాక్సెస్ కంట్రోలింగ్, అంటే కంట్రోలింగ్ ద యాక్సెస్. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఒక పర్టికులర్ యూజర్కి ఒక యాక్సెస్, ఇంకో పర్టికులర్ యూజర్కి మరొక యాక్సెస్. అర్థమైందా? ఇప్పుడు మూడో స్టేట్మెంట్ రాస్తా. మూడో స్టేట్మెంట్ ఏం రాస్తానంటే సెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి -m రాసి, ఇక్కడ నేనేం చేస్తానంటే యూజర్ రాస్తా. యు అంటే యూజర్ అన్నట్టు. యూజర్ ఎవరు ఇక్కడ? చందు. ఓకే, ఈయనకి రాసి RWX అన్నీ ఇచ్చేసి ఆయనకి. ఓకే, అంటే ఇప్పుడు ఈయన ఏం చేయగలడు? మొత్తం ఏదైనా చేయగలడు అసలు. అంటే ఫైల్లోకి వెళ్ళి ఎడిటింగ్ చేయగలడు, మోడిఫికేషన్ చేయగలడు, డిలీషన్ చేయగలడు, ఏదైనా చేయగలడు, మన ఇష్టం ఇంకా ఈయన. అట్లా అనమాట. అదే ఆ మాదిరిగానే నాలుగోది, ఇదిగో సెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి, ఆ, ఎం రాసి, యు రాసి, గిరి అని రాసా. గిరి అని రాసి ఆయనకి ఆర్ఎక్స్ ఇచ్చా. ఆర్ఎక్స్ ఇచ్చని జస్ట్ ఫైల్ వన్ రాసా. ఆర్ఎక్స్ ఇచ్చి ఫైల్ వన్ రాసా గిరికి మాత్రమే. ఆ తర్వాత 5 రాసి సెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి, ఎం అని రాసి, యూజర్ అని రాసి, కేకే అని రాసా.
కేకే అని రాసా, ఆర్ఎక్స్ రాసా, ఫైల్ 1 రాసా. అరే, అంటే ఫైల్ 1 మీద ఓకే. సో ఫైల్ 1 మీద ఇలాంటి యాక్సెస్ ఇచ్చి, అంటే ఈ మాదిరిగా మనం ఇస్తూ వెళ్తూ ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ ఏసీఎల్స్ ఇవ్వటం అంటే ఇది. అయితే ఇందులో చాలా తెలివైన వ్యక్తి గమనించాడు. ఇప్పుడు భాను చాలా తెలివైనడు. అప్పుడు భాను ఏమన్నాడంటే, మేనేజర్ చాలా పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీరు. యాక్చువల్గా భాను నా పేరు, నాకు ఆర్ఎక్స్ ఇస్తే, గిరి ఉన్నాడు ఆయనకి ఆర్ఎక్స్ ఇస్తే, గిరి ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడో యుఎస్లో ఉన్నాడు, ఆయనకి ఆర్ఎక్స్ ఇచ్చావు. కేకే ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడో సింగపూర్లో ఎక్కడ ఉన్నాడు, ఆయనకి ఆర్ఎక్స్ ఇస్తే, నేను ఇండియాలో ఉన్నా, నాకు ఆర్ఎక్స్ ఇస్తే, మా ముగ్గురికి ఆర్ఎక్స్లు ఇచ్చావు కదా. అవును. ఎప్పుడు ఎవరు ఏం పని చేస్తారో తెలియదని ఆర్ఎక్స్ ఇచ్చానయ్యా అన్నాడు మేనేజర్. అయితే మేనేజర్, నువ్వు ఓ పని చేయి, మా అందరికీ ఆర్ఎక్సే కదా, కామన్ కదా ఇదంతా. కామనే. అంతే, మమ్మల్ని అందరిని ఒక గ్రూప్లో జాయిన్ చేసుకో అన్నాడు. ఓకే, అప్పుడు గ్రూప్ కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ కామన్ కాబట్టి నేను ఒక గ్రూప్ తయారు చేశా. అప్పుడు గ్రూప్ 1 అని ఇచ్చా. ఓకే, గ్రూప్ 1 అని ఇచ్చి ఆ గ్రూప్లో ఇదిగో బాను అని యాడ్ చేశా, భానుని యాడ్ చేశా. రైట్ రైట్. భానుని యాడ్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ మనం గిరిని యాడ్ చేశా. రైట్ రైట్. గిరిని యాడ్ చేసిన వెంటనే మనం కేకేని యాడ్ చేశా. రైట్ రైట్. అది ఇట్లా యాడ్ చేసావు కదా, యాడ్ చేశా. ఇప్పుడు గ్రూపుని తయారు చేయాలి, గ్రూప్లోకి యూజర్స్ని యాడ్ చేయాలి, అయిపోయింది. ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రూప్కే ఇచ్చేసే. ఎందుకు, ఐ డోంట్ యూ రైట్ 3 స్టేట్మెంట్స్? నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ ఇప్పుడు ఒక సింగిల్ స్టేట్మెంట్లో కొట్టేసేయి అన్నాడు. అప్పుడు ఎట్లా రాయాలి మళ్ళీ? అప్పుడు సెట్ సెట్ ఎఫ్ఎస్సిఎల్. ఓకే, సెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి, ఆ తర్వాత -m రాసి, ఆ తర్వాత జీ అంటే ఏంది, గ్రూప్ అన్నమాట. ఇప్పుడు యూజర్ కాదు, గ్రూప్. గ్రూప్ రాసి, గ్రూప్ 1 గ్రూప్ 1 రాసి, ఇక్కడ నేనేమని ఇస్తున్నా, గ్రూప్ 1 రాసి ఇక్కడ డైరెక్ట్గా చూసారా, ఆర్ ఇచ్చి ఆర్ ఎక్స్ ఇస్తా. ఓకే, ఏ ఫైల్ 1. అది యాక్చువల్గా స్టోరీ అది. సో ఇది పర్టికులర్ స్టేట్మెంట్ గ్రూప్స్ కోసం పనిచేస్తానమాట. అది అట్లా చెప్పాడు. అంటే మీరు ఒకే సిమిలర్ యాక్సెస్ ఇవ్వాలి ముగ్గురికి నలుగురికి అనుకుంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్లో జాయిన్ చేయించండి. చేసిన తర్వాత వాళ్ళందరికీ ఇండివిజువల్గా ఇచ్చే బదులుగా గ్రూప్కే ఇచ్చేయండి. అప్పుడు గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ ఆర్ఎక్స్ వస్తుంది. గ్రూప్లో ఉన్న సభ్యులు ఎవరు? భాను ఆర్ఎక్స్ వచ్చేసిద్ది, గిరి ఆర్ఎక్స్, కేకే ఆర్ఎక్స్, ఇట్లా ఈ మాదిరిగా పని చేసుకుంటూ వెళ్తూ ఉండాలి మనం. మళ్ళీ ఇంకో గ్రూప్లో ఇంకొక మెంబర్ని యాడ్ చేయొచ్చా లేదా? చేసుకోండి, నో ప్రాబ్లం. యాడ్ చేయాలంటే GPASWD GPASWD -A, ఇంకొక పర్సన్ ఎవరైనా ఉంటే ఆ పర్సన్. అట్లా అసలు గ్రూపే తయారు చేయాలంటే ఎస్, గ్రూప్ యాడ్ గ్రూప్ యాడ్ గ్రూప్ 1 అది గ్రూప్ యాడ్ అయిపోద్ది. అంటే మెంబర్స్ని యాడ్ చేయాలంటే ఈ మాదిరిగా, గ్రూప్స్ని యాడ్ చేయాలంటే ఈ మాదిరిగా చేసుకుంటూ సీక్వెన్షియల్గా వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కరు జాయిన్ అవుతారు, వాళ్ళని జాయిన్ చేసి పడేస్తాం గ్రూప్లో. ఇంకో, అంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, అంతేగాని ఎవరిని పెడితే వాళ్ళని జాయిన్ చేయం. నో 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 నో, రిక్వైర్మెంట్ని బట్టి. ఇది సెట్ ఆఫ్ ఎస్ఏఎల్ గొడవ. అంటే మనం ఈ విధంగా డిఫరెంట్గా చూస్తాం. సార్ ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, మాకు అసలు ఒక ఫైల్ మీద ఎవరికి ఎలాంటి యాక్సెస్ ఉందో తెలియాలా? ఎట్లా తెలుస్తుంది? మీరు ఏమైనా చెప్తారా? ఎవరికి ఎలాంటి యాక్సెస్ ఉంది? అసలు ఈ ఫైల్ 1 మీద గ్రూప్స్కి ఎలాంటి యాక్సెస్ ఉంది? లేదా డిఫరెంట్ యూజర్స్ ఉంటారు మళ్ళీ ఇదే ఫైల్ మీద, కేకే అని, భాను, గిరి, వేరే వేరే యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి యాక్సెస్ ఉంది మాకు తెలియాలా? అంటే ఒక ఫైల్ గురించి పూర్తి సమాచారం, ఈ ఫైల్ మీద ఎవరికి ఎలాంటి యాక్సెస్ ఉంది, అసలు బై డిఫాల్ట్గా లైనెక్స్ ఏమి యాక్సెస్ ఇచ్చింది, లైనెక్స్ ఏమి ఇచ్చింది, లైనెక్స్ ఓనర్స్కి కొంత యాక్సెస్ ఇచ్చింది.
ఎవరు బై డిఫాల్ట్గా ఓనర్స్కి కొంత యాక్సెస్ ఇచ్చింది, ఫైల్ ఓనర్కి కాకుండా అదర్స్కి కొంత యాక్సెస్ ఇచ్చింది. ఎవరు? లైనెక్స్ బై డిఫాల్ట్గా. ఓకే, అదర్స్కే కాకుండా గ్రూప్స్కి కొంత యాక్సెస్ ఇచ్చింది. ఎవరు? లైనెక్స్ బై డిఫాల్ట్గా ఇచ్చింది. వీటినితో పాటు ఇప్పుడు నేను కొన్ని మోడిఫికేషన్ చేశానే. ఏం చేశాను? బాను అనే వ్యక్తికి ఆర్ఎక్స్ ఇచ్చా, అది కనపడింది. ఓకే, గ్రూప్ 1 అనే వ్యక్తికి ఎస్ ఆర్ఎక్స్ ఇచ్చా, అది కనపడింది. ఇక్కడ కేకే అనే వ్యక్తికి ఎస్ ఆర్డబ్ల్యూఎక్స్ ఇచ్చా, అది కనపడింది. ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడు? ఎలా? హౌ టు గెట్ ఇట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎలా తీసుకోవాలి అంటే, ఈ పైన అన్నీ ఏమో లైనెక్స్ ఇచ్చినాయి, ఈ కిందవన్నీ ఏమో మనం ఇప్పుడు ఇచ్చినాయి సెట్ఎఫ్ఎస్సిఎల్ కమాండ్ ఇచ్చి ఉపయోగించి ఇచ్చామన్నమాట. అసలు ఇచ్చటం ఇవ్వటం అదంతా తీసి పక్కన పెడితే, ఇట్లా నేను ఎలా తెలుసుకోవాలి ఈ డిస్ప్లే ఎలా నాకు వస్తుంది, ఈ అవుట్పుట్ నాకు ఎలా వస్తుంది అని లైనెక్స్ని అడిగితే, అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని తెలుసా? సెట్ఎఫ్ఎస్సిఎల్ అంటే ఏంది? సెట్ చేయటం. సెట్ చేసిన దాన్ని మళ్ళీ చూసుకోవాలంటే గెట్ అన్నాడు. ఓహో, గెట్ ఎఫ్ఎస్సిఎల్. ఓకే, గెట్ ఎఫ్ఎస్సిఎల్ అని రాసి దాని కన్సర్న్ ఫైల్ నేమ్ రాస్తే చాలు, గెట్ ఎఫ్ఎస్సిఎల్ file1 అయిపోయింది. గెట్ ఎఫ్ఎస్సిఎల్ file1 అని రాస్తే వెంటనే నీకు ఇదిగో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, అర్థమైంది సార్. ఎస్, అదేమో సెట్ ఎఫ్ఎస్సిఎల్ ఏమో సెట్ చేయడానికి, గెట్ ఎఫ్ఎస్సిఎల్ ఏమో కంప్లీట్ పిక్చర్ చూడటానికి. గెట్ ఎఫ్ఎస్సిఎల్ file1 అంటే, గెట్ ఎఫ్ఎస్సిఎల్ అంటే ఫోల్డర్ కూడా వాడచ్చు. అదే వాడచ్చు. గెట్ ఎఫ్ఎస్సిఎల్ ఫోల్డర్ పేరేంది? ప్రాజెక్ట్ 1 వాడేసాయి. అంటే ఇప్పుడు ఏసీఎల్స్, ఇప్పుడు మీరు ఫైల్స్ అని చెప్పారు కదా, ఇట్లాగా డైరెక్టరీస్ కూడా అదేనా? అదే డైరెక్టరీస్ కూడా. డైరెక్టరీస్కి ఎలా రాస్తారు ఏసీఎల్స్? సేమ్ థింగ్. ఎలాగా? సెట్ ఎఫ్ఏసిఎల్ రాసి, సెట్ ఎఫ్ఏసిఎల్ రాసి, ఐఫోన్ రాసి, గ్రూప్ అని రాస్తారు, రాసుకో. గ్రూప్ అని రాసి గ్రూప్ 1 రాస్తారు. ఇది గ్రూప్కి ఆర్డబ్ల్యూఎక్స్ ఇస్తారు. ఓకే, ఏ ప్రాజెక్ట్ అది, ఏ ఫోల్డర్ అది, ఫోల్డర్ నేమ్ రాయండి అంతే, ప్రాజెక్ట్ 1 అంతే. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఇక్కడ ఫోల్డర్ నేమ్ అంతే. అది ఈ మాదిరిగా అయినా రాయొచ్చు, లేదా ఫోల్డర్ వద్దు నాకు ఫైల్ అంటే ఫైల్ నేమే రాసేయి, నీ ఇష్టం. నువ్వు ఫైల్కి ఇస్తావా, ఫైల్ నేమ్ రాయి. ఫోల్డర్కి ఇస్తావా, ఫోల్డర్ నేమ్ రాయి. బట్ సేమ్, మొత్తం స్టేట్మెంట్ అంతా ఒకటే. సేమ్ స్టేట్మెంట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఫైల్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డర్ ఆల్సో, నో ప్రాబ్లం. ఎట్లా ఇచ్చిన తర్వాత చూడాలంటే ఎస్, గెట్ ఎఫ్ఏసిఎల్ -m అవసరంలా, జస్ట్ నువ్వు ఫైల్ నేమ్ రాయి, file1 అంతే, అయిపోయింది. జస్ట్ గెట్ ఎఫ్ఎస్సిఎల్ అని రాసి, జస్ట్ నువ్వు నీది ఏదైతే ఫోల్డర్ ఉందో ప్రాజెక్ట్ 1 అది రాసి అయిపోతుంది అంతే. అదే విషయం. సో ఈ మాదిరిగా నువ్వు వర్కౌట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎట్లా? సరే, అర్థమైంది సార్, చేస్తాం కరెక్టే. కానీ నాకు చిన్న డౌటు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మన ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడు. ఆయన పేరు సింపుల్గా ఇదిగో చందు ఉన్నాడు. ఈయనకి ఆల్రెడీ నేను ఏసీఎల్స్ ఇచ్చేసా. ఏసీఎల్స్ ఇవ్వటం వల్ల ఆయన ఎక్సలెంట్గా పనిచేస్తున్నాడు. కానీ ఐ వాంట్ టు రిమూవ్ ద ఏసీఎల్స్. నాకు వద్దు, ఈ ఈ చందు అనే వ్యక్తికి వెంటనే అర్జెంటుగా ఏసీఎల్స్ రిమూవ్ చేయాలి. రిమూవ్ ఏసీఎల్స్. ఓకే, ఓకే, రిమూవ్ ఏసీఎల్స్. రైట్, రైట్, రిమూవ్ చేసి పడేసే. ఎవరికి? యూజర్కి. ఓకే, ఓకే, ఒక పర్టికులర్ యూజర్కి ఏసీఎల్స్ని నువ్వు రిమూవ్ చేయాలి. ఎలా? ఎస్, రిమూవ్ ఏసీఎల్స్. సెట్ ద ఏసీఎల్స్ కరెక్టే, బట్ రిమూవ్ చేయాలంటే, ఓకే, ఓకే, రిమూవ్ చేయడానికి కూడా ఏం వాడాడు అంటే, ఏసీఎల్ని సెట్ చేయడానికి ఏమో M1 వాడాడు. అదే ఏసీఎల్స్ రిమూవ్ చేయడానికి మాత్రం ఎక్స్ వాడాడు. ఎక్స్ వాడాడు. ఎక్స్ మీన్స్ వాట్? రిమూవ్. అంటే ఎక్స్ మీన్స్ వాట్? రిమూవ్ అంతే. M మీన్స్ వాట్? యాడింగ్.
ఆర్ మోడిఫైయింగ్ ద పర్మిషన్స్ అని అర్థం. యాడింగ్ ఆర్ మోడిఫైయింగ్, ఎస్, ఇది యాక్చువల్ స్టోరీ. అంటే సెట్ ఆఫ్ ఎస్సిఎల్, రెండు సెట్ ఆఫ్ ఎస్సిఎల్, సెట్ ఆఫ్ ఎస్సిఎల్ అంతే, ఇక్కడ సెట్ ఆఫ్ ఎస్సిఎల్ అంతే, మొత్తం సేమ్ థింగ్. సెట్ ఆఫ్ ఎస్సిఎల్ సెట్ ఆఫ్, కాకపోతే ఇక్కడ ఫ్లాగ్ మారిద్ది. ఇక్కడ ఎక్స్ ఫ్లాగ్, అక్కడ వచ్చేసరికి ఎం ఫ్లాగ్ ఆర్ ఎక్స్ ఫ్లాగ్. ఓకే, అర్థమైంది సార్. సెట్ ఎఫ్ఎస్సిఎల్ ఎక్స్ రిమూవ్ అంతే, ఇదేనమాట. సరే, సెట్ ఎఫ్ఎస్సిఎల్ అవన్నీ కరెక్టే, బాగానే ఉంది. ఉమ్, ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇలా వర్క్ చేస్తూ ఉంటాం. ఒక 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 పర్సన్ చెప్పాడు, ఏమన్నాడంటే నా దగ్గరికి వచ్చాడు, ఇదిగో ప్రాజెక్ట్ 1 ఉంది. ఓకే ఓకే, ప్రాజెక్ట్ 1 ఉంది. ఆ, ఉంది. ఇదేంది, ఇది ఫోల్డరు కరెక్టే. ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోవడానికి బాను అనే వ్యక్తికి RXX పర్మిషన్ ఇయ్యి అన్నాడు, ఈ ఫోల్డర్కి. అప్పుడు భానుకి నేను పర్మిషన్ ఎలాగ ఇచ్చాను, సెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసా. ఏమని, సెట్ ఎఫ్ఎస్సిఎల్ అని రాసి, ఎం రాసి, భాను అని రాసా. భాను అని రాసి, ఆ, తర్వాత ఇక్కడ RXX అని రాసి ప్రాజెక్ట్ 1 రాసా. ఓకే, అయిపోయింది. ఇక్కడ మాత్రం యూ మర్చిపోకూడదు. ఇక్కడ యూ కోలన్ భాను కోలన్ ఇట్లా రాయాలి. ఇదంతా స్టోరీ. యూ అంటే యూజర్, ఇట్లా భానుకి RXX అని అర్థం, రైట్. ఇది రాసిన తర్వాత ఇప్పుడు భాను అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో భానుకి ఫోల్డర్ మీద పనిచేస్తున్నాడు కానీ ఫైల్స్ యాక్సెస్ అవ్వటం అతనికి. ఒక ఫైలు 1 ఉంది ఇక్కడ, ఏది ప్రాజెక్ట్ 1లో. ఆ ఫైల్ 1ని ఈయన ఓపెన్ చేసి చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఆ మోడిఫికేషన్ చేయాలంటే ఈ ఫైల్ 1 ఈయన ఎడిటింగ్ చేయడానికి ఏలో చేయనివ్వటంలా. ఎందుకు, నువ్వు ఇచ్చింది దేనికి, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్కి ఇచ్చావు అంతే. ఏంది, ఏసీఎల్స్. ప్రాజెక్ట్ 1కి RXX ఇస్తే ఏమైంది, భాను అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ 1 మీద సిడి కమాండ్ పనిచేసిద్ది, ఎల్ఎస్ కమాండ్ పనిచేసిద్ది, టచ్ కమాండ్ కూడా పనిచేస్తుంది. అంటే ఫైల్స్ని తయారు చేయడమే నీ డ్యూటీ, లోపలికి వెళ్ళటం నీ డ్యూటీ, ఫైల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవడం నీ డ్యూటీ. ఇది RXX అంటే అదే. కానీ ఇట్లా కాదే, ఇప్పుడు రిక్వైర్మెంట్ మారింది. ఏం మారింది, ఏం లేదు, ప్రాజెక్ట్ 1లో ఉన్న చాలా ఫైల్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద ఫైల్ ఉంది, ఫైల్ 1 అనేది, దాని లోపలికి వెళ్ళి మోడిఫికేషన్ చేయమన్నాడు. అప్పుడు ఈ సెట్ ఎఫ్ఎస్సిఎల్ నేను ఇక్కడ ఉపయోగించినప్పుడు కూడా ఇది ఫోల్డర్కే ఉన్నది కాబట్టి, ఫైల్స్కి లేదు కాబట్టి ఈ పర్మిషన్ ఇతనికి వర్కౌట్ అవ్వదు. ఓకే, అంటే ఫైల్స్కి సపరేట్గా ఇవ్వాలి మరి, అంతే కదా. నువ్వు ఇచ్చింది ఫోల్డర్కి పర్మిషన్ ఇచ్చి ఫైల్స్తో నేను వర్క్ చేస్తాను, ఫైల్స్లో కంటెంట్ రాస్తాను, ఫైల్లో మోడిఫికేషన్ చేస్తాను, ఫైల్లో డిలీట్ చేస్తానంటే నోవే, కుదరదు. అది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ రాసిన స్టేట్మెంట్ ప్రకారం ఫోల్డర్కి వచ్చింది అంతే, ఫోల్డర్కి వచ్చింది. ఆహా, ఓకే. అప్పుడు నేను ఆలోచన చేశాను, అరే భాను అనేవాడు ఎక్స్పర్ట్ కదా, మరి భానుకి ఈ ప్రాజెక్ట్ 1 ఫైల్స్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ 1లో ఉన్న అన్ని ఫైల్స్ మీద అతనికి సౌకర్యం ఇస్తే, అతనికి పర్మిషన్ ఇస్తే, అతను మన ప్రాజెక్ట్లో మంచి రిసోర్స్ కాబట్టి బాగా పనిచేస్తాడని నేను అనుకున్నాను. అనుకుని వెంటనే అప్పుడు ఏం చేశానంటే, అట్లా కాదు, ప్రాజెక్ట్ అనే ఫోల్డర్కి RXX రావాలి, ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్కి కూడా RXX రావాలి అని చెప్పా లైనక్స్కి. ఎవరికి, భాను అనే యూజర్కి. ఓ, చాలా పెద్ద ప్రాబ్లమే. ఎస్, అంతే కదా మరి. ఇప్పుడు ఏంటి అసలు, భానుకి మనం ఏం చేస్తున్నాం, సెట్ ఎఫ్ఎస్సిఎల్ అని రాస్తాం. సెట్ ఎఫ్ఎస్సిఎల్ -m, సెట్ ఎఫ్ఎస్సిఎల్ -m రాసి, -m రాసిన తర్వాత యు రాసి, భాను అని రాసి,
డబుల్ ఎక్స్ రాసా, ప్రాజెక్ట్ 1 రాసా. ఉమ్. ఇప్పుడు భానుకి ఎలాంటి యాక్సెస్ వస్తుంది ఈ స్టేట్మెంట్ వల్ల? చెప్పండి, ఎవరు చెప్తారు? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్? సెట్ ఆఫ్ ఎస్ఏఎల్ ఎం భాను ఆర్డబ్ల్యూఎక్స్ ప్రాజెక్ట్ 1 రాసి అప్పుడు ఏమైంది? ప్రాజెక్ట్ 1 మీద రీడ్ రైట్ యాక్సెస్ భాను యూజర్ గెటింగ్ ఆర్ భాను యూజర్ గెట్స్, అంతేనా? రీడ్ రైట్ డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ డైరెక్టరీ, అంతే. ఓన్లీ అయిపోయింది, అంతే. ఇది స్టోరీ ఇంతవరకు. బట్ వాట్ అబౌట్ ప్రాజెక్ట్ 1 ఫైల్స్? నో, ఫైల్స్ని టచ్ చేయడానికి భాను యూజర్కి ఎటువంటి పర్మిషన్ లేదు. ఓకే, ఇది ప్రాబ్లం ఉంది. అట్లా కాకుండా నేను లైనెక్స్ని అడిగామా, లైనెక్స్ ఇట్లా కాదు, నాట్ ఓన్లీ డైరెక్టరీ అండ్ ఆల్సో ప్లీజ్ ప్రొవైడ్ ఎ పర్మిషన్ టు ఇట్స్ ఇన్సైడ్ దిస్ ఫైల్ అని చెప్పి, ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ ఫోల్డర్ అని చెప్పా. ఫైల్స్ ఉండాలి, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీకి కూడా ఉండాలి సరాసరి మొత్తం అని చెప్పి. అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏం లేదు, చిన్న మోడిఫికేషన్ చేస్తే ఫైల్స్కి, ఆ ఫైల్స్లో ఆ ఫోల్డర్కి, ఫోల్డర్లో ఉన్న ఫైల్స్కి కూడా భాను యూజర్ సేమ్ యాక్సెస్ తీసుకుంటాడు, చూడండి అని చెప్పింది. ఓకే, ఏంటది? ఎస్, ఏం లేదు నాయన, నువ్వు ఇప్పుడు వరకు ఎంఎం రాస్తున్నావు కదా, ఈ ఎం రాయి, నో ప్రాబ్లం. కానీ ఎం పక్కనే నువ్వు ఆర్ రాసుకో, క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే ఏంది? రికర్సివ్ మెథడ్ అనమాట, రికర్సివ్లీ అని అర్థం. రికర్సివ్ అనేది నువ్వు ఎప్పుడైతే అప్లై చేసావో ఫోల్డర్స్తో పాటు దాని లోపల ఉన్న ఫైల్స్ కూడా అప్లై అయ్యిద్ది అని చెప్పింది. ఎస్, ఇది వర్క్. చూసారా? సో ఈ మాదిరిగా మనకి ఆ ఫైల్స్తో పాటు, ఫోల్డర్స్తో పాటు అన్నిటికీ భానుకి ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది అనమాట. ఎప్పుడు? ఇఫ్ యూ ఇంక్లూడ్, ఇఫ్ యూ రైట్ ఆర్ క్యాపిటల్ ఆరా, క్యాపిటల్ ఆర్ రాయాలి నువ్వు. ఓకే, క్యాపిటల్ ఆర్ రాయగలిగితేనే, లేకపోతే లేదు, వర్కౌట్ అవ్వదు. ఎస్, అది ఎలా రాయాలి స్టేట్మెంటు? సెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి, -m రాసి, యు భాను రాసి, ఆర్డబ్ల్యూఎక్స్ రాసి, ప్రాజెక్ట్ 1. అరే, ఈ కామన్గానే ఉంది కదా? అవును, కామన్గానే ఉంటుంది. పక్కన ఇక్కడ ఎం ఉంది కదా, ఎం ప్లేస్లో ఇక్కడ ఆర్ పెట్టాలి. ఆర్, అది ఇక్కడ ఆర్ఎం అయిపోయింది. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్, భాను యూజర్ గెట్స్ ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ అండ్ ఆల్సో, ఇది సేమ్, అండ్ ఆల్సో ఇట్స్ ఫైల్స్. అది విషయం ఆడ. అండ్ ఆల్సో ఇట్స్ ఫైల్ అంటే అర్థం కాలేదు మాకయ్యా అనుకుంటే, ఏం లేదు అక్కడ నాయన. అండ్ అండ్ ప్రాజెక్ట్ 1 ఫైల్స్ ఆల్సో అని అర్థం, అంతే. అది విషయం. ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ అండ్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఫైల్స్ ఆల్సో, ప్రాజెక్ట్ 1 ఫైల్స్ ఆల్సో కెన్ యాక్సెస్. ఎవరు? ఈ నెంబర్. ఇట్లా అనమాట. ఈ మాదిరిగా మనం వర్కౌట్ చేస్తాం. ఏది ఇవ్వాలి అనుకుంటే, లేకపోతే లేవు. నో 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 నో, లేదు లేదు, కేకే సార్ భలేవాళ్ళు, ఊరుకో, ఫైల్స్కే ఇవ్వాలి మాకు, ఇచ్చేసుకో, ఫైల్సే అంటే అప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ పెడతావు, పర్టికులర్ ఒక ఫైల్, ఓన్లీ ఫైలే. అప్పుడు ఇదిగో ఆ పర్టికులర్ ఫైల్ని అక్కడ మెన్షన్ చేస్తాయి, ఇంకా అంతే. ఇంకా అది ఆ ఫైల్ తప్పితే ఇక ఆయనకి ఎస్ అంటే ఒక్కొక్కలాగా ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట మనం. ఎట్లాగా? ఇదిగో ఎం ఇచ్చి, మళ్ళీ యు రాసి, మళ్ళీ భాను రాసి, ఆర్డబ్ల్యూఎక్స్ రాసి, అక్కడ ఫైల్ 1 రాస్తా, అంతే. ఇక అంతే. అంటే నా రిక్వైర్మెంట్ ఎలాగైనప్పుడు నేను ఎలా రాసుకుంటా, నా రిక్వైర్మెంట్ ఎస్ అట్లా కాదు, ఫోల్డర్స్, ఫైల్స్ అన్నీ రావాలి ఇతనికంటే, ఈ మాదిరిగా రాసుకుంటా. అది రికర్సివ్లో హారం రాయాలి నువ్వు, అంతే సింపుల్గా. ఇట్లా ఈ మాదిరిగా రాసుకోవాలి నువ్వు. ఓకే, సో ఇది యాక్చువల్ స్టోరీ. ఓకే, ఈ విధంగా నువ్వు సెట్ చేయాలా. సో ఈ విధంగా సెట్ చేసి నువ్వు పర్మిషన్ తీసేయాలా, పర్మిషన్
ఓకే ఓకే, పర్మిషన్ తీసేయాలంటే రిమూవ్. రిమూవ్ మీన్స్ వాట్? అయితే రిమూవ్ చేయడానికి వాళ్ళు చెప్పారు ఏమని, అయ్యా రిమూవ్ చేయాలంటే ఎక్స్ వాడు అన్నారు. ఎక్స్, ఎక్స్ రిమూవ్ చేయాలంటే ఎక్స్, రిమూవ్ చేయాలంటే ఎక్స్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ అంతే. ఆ, ఏం రాయాలా? సెట్ ఎఫ్ఏసిఎల్ అని రాసి ఎక్స్ రాయాలి. ఎక్స్ రాసి ఎవరికి రిమూవ్ చేస్తావు? ఏ యూజరు? యూ. ఏ యూజరు? బాను. అంతే, అయిపోయిందా? దేని మీద? ఫైల్ వన్కా చేసేసాయి, దేని మీద? ప్రాజెక్ట్ వన్కా చేసేసాయి, అంతే. ఇక ఏసీఎల్స్ రిమూవ్ అవుతాయి. ఇక ఏసీఎల్స్ రిమూవ్ చేయాలంటే ఎక్స్ రాసి ఈ మాదిరిగా రాయాల. అంటే ఎవరైనా యూజరా గ్రూపా అని రాసి దాని కన్సర్న్డ్ ఫైల్ నేమ్ ఆర్ ఫోల్డర్ నేమ్ రాస్తే చాలు. ఇది సింటాక్స్ ఇట్లా వస్తుంది అనమాట. అదే ఏసీఎల్స్ గ్రూప్కి తీసేయాలంటే ఎస్ సింపుల్, ఇక్కడ సెట్ ఎఫ్ఎస్సిఎల్ అని రాసి ఎక్స్ రాసి జిఎన్ రాసి గ్రూప్ వన్ రాసి దేని మీద? ప్రాజెక్ట్ వన్ మీద. ఓకే, ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్కి ఈ ఈ ఈ- ఏదైతే ఈ గ్రూప్ ఇప్పుడు వరకు ఏసీఎల్స్ ఉందో దాన్ని మొత్తాన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు గ్రూప్లో ఉన్న సభ్యులకి ఏసీఎల్స్ రిమూవ్ అవుతాయి, ఇక రావు. ఇక్కడేమో ఇండివిజువల్గా ఒక సభ్యుని తీసుకొని ఒక ఒక మెంబర్ ఒక యూజర్ని తీసుకొని ఏసీఎల్స్ రిమూవ్ చేసాం. ఇది ఇది ఇండివిజువల్ యూజర్, ఇదేమో గ్రూప్ లెవెల్. అది యూజర్ లెవెల్, ఇది గ్రూప్ లెవెల్. అంటే మనం డిలీట్ అంటే రిమూవ్ చేయటం అనేది యూజర్ లెవెల్లో రిమూవ్ చేయొచ్చు, లేదా గ్రూప్ లెవెల్లో రిమూవ్ చేయొచ్చు. ఐదర్ యు గో విత్ యూజర్ లెవెల్ ఆర్ యు గో విత్ గ్రూప్ లెవెల్, ఏదైనా సరే. ఏది మనం తీసేయటానికి? ఎక్స్. అట్లా అనమాట. సో ఇప్పుడు మనం రాయొచ్చు సెట్ ఆఫ్ ఎస్ఎల్ ఎం. ఈ ఎం ప్లేస్లో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్స్, అంతే. ఓకే, ఎక్స్ కాదు, నేను ఫోల్డర్కి ఇవ్వాలంటే ఫోల్డర్ నేమ్ రాసేయి. ఎస్, అక్కడేంది? ప్రాజెక్ట్ వన్. ఇట్లా ఈ మాదిరిగా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకలాగా, నెక్స్ట్ స్టేట్మెంట్ ఒకలా. దట్ మీన్స్ వాట్? రిమూవ్ ఏసీఎల్స్ ఫ్రమ్ ద యూజర్ బాను. బాను నుంచి ఏసీఎల్స్ని తీసి పడేసాయి, ఇక అతనికి ఏసీఎల్స్ పనిచేయవు. ఓకే, మరి ఇక్కడ ఏంది? రిమూవ్ ఏసీఎల్స్, ఫ్రమ్ ద బాను. ఓకే, అక్కడ ఏమి ఇచ్చావు? అక్కడ ఫైల్ ఇచ్చా, ఇక్కడ ఫోల్డర్ ఇచ్చా. ఫ్రమ్ బాను ఆన్ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ. ఇక్కడ ఏంది? ఫైల్ వన్ పైన అయితే ఆన్ ఫైల్ వన్, అది ఫైల్ వన్, అంతే. ఒకటేమో ఫోల్డర్కి, ఒకటేమో ఫైల్కి. లేదు గ్రూప్కి తీసేయండి అంటే అంతే. గ్రూప్కి తీసేయాలంటే ఇలా రాసుకోవాలి, సెట్ ఎఫ్ఎస్సిఎల్ ఐఫోన్ తీసేయటం ఎక్స్ జి అంటే గ్రూప్ వన్, ఏదేది? ప్రాజెక్ట్ వన్. అట్లా రిమూవ్ ఏసీఎల్స్ ఫ్రమ్ ద గ్రూప్ ఆన్ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్ మీద గ్రూప్కి ఇలాంటి ఏసీఎల్స్ ఇక్కడ ఉండవు, అంతే. తీసి పడేస్తున్నాం గ్రూప్కి. ఏసీఎల్స్ తీసేయటం అంటే అది. రిమూవ్ మీన్స్ వాట్? ఎక్స్. కాదు కాదు, ఏసీఎల్స్ అనేది ఇందాక నేను చూడండి, ఫోల్డర్కి ఇచ్చాను. ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ అంటే ఫోల్డరే. ఫోల్డర్కి ఇచ్చాను, ఫైల్స్కి ఇచ్చాను, రెండిటికి కలిపిచ్చాను కదా. రెండిటికి కలిపించిన మొత్తం ఒకసారి తీసేయచ్చా? తీసేయి. ఫోల్డర్స్కి ఫైల్స్కి రెండిటికి కలిపి తీసేయచ్చు. ఎలా? ఏం లేదు, అది ఎక్స్, అది ఆర్ కొట్టడమే. ఆర్ అంటే సెట్ ఎఫ్ఎస్సిఎల్ ఐఫోన్ ఎక్స్ రాస్తే ఏమైంది అంటే పర్టికులర్గా, కానీ ఇక్కడ ఆర్ఎక్స్ రాసాను అనుకో, అప్పుడు ఏమైంది తెలుసా? యు రాసి బాను అని ఆ, రాసి జస్ట్ ప్రాజెక్ట్ వన్ అని రాశా. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల ఏమైంది తెలుసా? బాను యూజర్ కిందాక ఫోల్డర్ మీద, ఆ ఫైల్స్ మీద వచ్చిన పర్మిషన్స్ అన్నీ పోతాయి. ఆర్ ఇచ్చామంటే చాలు, ఫోల్డరు ఫైల్స్ అని అర్థం. సో రిమూవ్ ఏసీఎల్స్
రిమూవ్ ఏసీఎల్స్ ఫ్రమ్ బాను యూజర్ ఆన్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఫైల్స్. ఫోల్డర్కి ఫైల్స్కి ఇచ్చిన పర్మిషన్స్ అని ఒకేసారి రిమూవ్ అవుతాయి అనమాట ఎప్పుడు ఆర్ఎక్స్ పెడితే. ఓకే ఓకే, ఇవ్వాలి అంటేనేమో ఆర్ఎం. అంటే ఆర్ఎం అంటే ఏంది? ఇవ్వటం. ఎస్, ఇది సేమ్ స్టేట్మెంట్ ఇవ్వటానికి కూడా రాయొచ్చు. ఇవ్వటం ఇవ్వటం అంటే ఏంది? ఆర్ఎం. ఆర్ రాసి ఎం, బాను అని ప్రాజెక్ట్ 1 రాసామనుకో, అప్పుడు ఏమైంది? ఎస్. అప్పుడు ఎస్, బాను యూజర్ గెట్స్ గెట్స్ ఏసీఎల్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఫైల్స్. కానీ ఇక్కడ బాను అని రాసి ఏ పర్మిషన్స్ ఇస్తావో రాసుకోవాలి. ARXX, అది ఇక్కడ గెట్స్ ఏసీఎల్స్. దట్ మీన్స్ వాట్? బాను యూజర్ గెట్స్ RXX యాక్సెస్, RXX పర్మిషన్ ఆన్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఫైల్స్ ఆల్సో. అది ఇక్కడ విషయం. ఇదేమో స్టేట్మెంట్ ఇలా రాయాలి, అదేమో స్టేట్మెంట్ ఇలా రాయాలి. జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనం ఏం పర్మిషన్స్ ఇవ్వాలో అనుకున్నామో రాస్తాం. అక్కడ మాత్రం యూజర్ పేరు రాస్తే చాలు, ఆ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఆర్ఎక్స్ కొడితే చాలు. యూజర్కి ఉన్న ఫైల్ మీద ఉన్న పర్మిషన్స్, ఫోల్డర్ మీద ఉన్న పర్మిషన్స్ రెండు తీసేయాలి. ఎలా అంటాడు వాడు? ఇంటర్వ్యూ అంటే ఇదే ఇంటర్వ్యూ అంటే. హౌ కెన్ ఐ రిమూవ్ ద ఫోల్డర్ పర్మిషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఫైల్స్ పర్మిషన్స్ అండ్ సింగిల్ టైం అంటాడు. అదే ఇది. సెట్ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎక్స్ రాయండి. హౌ కెన్ ఐ ప్రొవైడ్ పర్మిషన్స్ ఆన్ ఏ పర్టికులర్ ఫైల్ ఆర్ పర్టికులర్ డైరెక్టరీ అంటాడు. ఇదే రాసేసి, నో ప్రాబ్లం. ఫైల్స్కి, డైరెక్టరీస్కి అన్నిటికీ ఒకేసారి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఈ స్టేట్మెంట్, అన్నిటికి ఒకసారి పర్మిషన్ తీసేయాలంటే ఈ స్టేట్మెంట్. లేదు నేను ఫైల్కి సపరేట్గా ఇచ్చుకుంటా, ఫోల్డర్కి సపరేట్గా ఇచ్చుకుంటే ఈ స్టేట్మెంట్. సెట్ఎఫ్ఎస్సిఎల్ -m యు బాను RXX ఫైల్ 1, అంతే అయిపోయింది. ఫైల్ 1కి ఇచ్చావు. సో సెట్ఎఫ్ఎస్సిఎల్ m యు బాను RXX ప్రాజెక్ట్ 1, ఇది ఈ స్టోరీ. సో ఇది ఇక ఇండివిజువల్ అనమాట. లేదు నేను గ్రూప్కి ఇస్తానంటే రాసి, ఏది? సెట్ఎఫ్ఎస్సిఎల్ -m గ్రూప్ కదా, G, ఆ గ్రూప్ 1. ఓకే, ఏదైనా అంతే. దేని మీద ఇస్తావు? ఫైల్ 1 మీద ఇచ్చు. లేదు ఫోల్డర్ మీద ఇస్తావా? ఇచ్చేసుకో, ఏదైనా ఒకటి. MG. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? నిద్రపోతున్నారా? ఉదయాన్నే కొంచెం ఏంటంటే నిద్ర వస్తుంది, సింపుల్గా టిఫిన్ చేస్తాం కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకని కొంచెం సాలిడ్గా మంచిగా ఉదయాన్నే నిద్ర లేసి అటు ఇటు తిరుగుతూ అట్లా చేసింది. అప్పుడు ఇప్పుడు క్లాస్ అంటే అర్థమైంది. అట్లా అర్థమవుతున్నాయా? ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వస్తుందా? థియరీ నేర్చుకోవాలి ఎక్కువ. ఊరికి ల్యాబు అది ఇది చేసుకుంటే ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ డే మర్చిపోతాం. థియరీ ఎక్కువ, థియరీ బ్రెయిన్లోకి ఎక్కాలంటే చాలా కష్టమైన పని. ఇక మనిషికి థియరీ ఎక్కాలంటే కష్టం. అందుకని ఆ థియరీ ఎక్కలేదు కాబట్టి జాబులు కొట్టలేకపోతున్నారు, జాబులు చేయలేకపోతున్నారు ఐటీ సెక్టార్లో. మెయిన్ రీజన్ అదే. మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రాబ్లం ఇదే. కాబట్టి థియరిటికల్గా నువ్వు స్ట్రాంగ్ అయ్యావంటే, థియరీ అంటే ఏం సార్? ఇదే నేను చెప్పేదే థియరీ. ఏదైతే నేను చా- ఇక్కడ రాసేదంతా థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ అని అర్థం. థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత అది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో అది కూడా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత అప్పుడు నేను ల్యాబ్కి వెళ్తా. అంతేగాని డైరెక్ట్గా ల్యాబ్లోకి వెళ్ళి చూపిస్తే 10 నిమిషాల పనే. అది పెద్ద ట్రైనింగ్ కాదు అది. ఇది ల్యాబ్ కాదు. ఇది థియరిటికల్గా అసలు సెట్ఎఫ్ఎస్ఎల్ ఏంది, అసలు సెట్ఎఫ్ఎస్ఎల్ కమాండ్ ఉపయోగించి పర్మిషన్స్ ఎలా యాడ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, అసలు అది కాకుండా ఫోల్డర్కి, ఫోల్డర్ లోపల ఉన్న వాటికి ఎలాగ పర్మిషన్స్ ఇవ్వాలి, అసలు ఈ మొత్తం కూడా చెక్ చేసుకోవడానికి మనం ఎలా గెట్ ఎఫ్ఎస్సిఎల్ అది గెట్ ఎస్ గెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి ఫైల్ 1 రాస్తే చాలు. ఎస్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అలా మాదిరిగా గెట్ ఎఫ్ఎస్సిఎల్ రాసి, ఫోల్డర్ కూడా అంతేనా? ఫోల్డర్ కూడా ఇంతే, ఎఫ్ఎస్సిఎల్ రాసి ప్రాజెక్ట్ 1. ఇది యాక్చువల్, ఇది గెట్ ఎఫ్ఎస్సిఎల్, ఇది యాక్చువల్గా
ఓకే. ఎస్ ఫ్రెండ్స్, అర్థం అవుతున్నాయిగా? ఆర్ యు అండర్స్టాండింగ్? Yes, ఓకేనా? sir. ఓకే. సో యాక్చువల్గా ఇలాగా మీరు ఫస్ట్ అయితే థియరిటికల్గా స్ట్రాంగ్ అవ్వండి. థియరీ స్ట్రాంగ్ అయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం, అప్పుడు చాలా సులభంగా ఉంటుంది. అంతేగాని నేను ఇచ్చాను కదా అని చెప్పేసి ఇదంతా అర్థం చేసుకోకుండా ఇప్పుడు నేను ఇవన్నీ మీకు పంపిస్తాను అనుకో, కాఫీ పేస్ట్ కాఫీ పేస్ట్ ఇదే డెవలపర్స్ నేర్చుకునే వాళ్ళు చేసే పని. అందుకే వాళ్ళకి వర్క్ చేయడం రాట్లా. సార్ చెప్తాడు బోర్డు మీద ఒక ప్రోగ్రామ్, నీట్గా నోట్స్ రాసుకొని దాన్ని డైరెక్ట్గా టైప్ చేసుకొని 5 గంటలు కుస్తీ పడతాం. ఈ 5 గంటల్లో 50 మందికి ఫోన్ చేస్తాం. అది చేసా కానీ సార్ చెప్పింది రాలేదే, ఆడ కామా పెట్టావా, వీళ్ళు డాట్ పెట్టావా, ఇది ఇక గోల. ఈ గోలకి ల్యాబ్లో కూర్చొని మైండ్ చెడిపోయి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పేరెంట్స్ ఏమనుకుంటారు, అబ్బా ఎన్ని గంటలకు వెళ్ళాడు ఎన్ని గంటలకు వచ్చాడు ఇరగదీశా, ఏం లేదు ఆడ. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఒక్కడవే ఉంటేనే ఎక్కువ వర్క్ వస్తుంది నీకు. అందుకనే వాడు అంటాడు, ఐటీ సెక్టార్లో ఒక మాట రాస్తాడు, యు మస్ట్ బి ఏ ఇండివిజువల్ కంట్రిబ్యూటర్, ప్లీజ్ కమ్ టు మీ అంటాడు వెంటనే. యు మస్ట్ బి ఏ ఇండివిజువల్ కంట్రిబ్యూటర్ అంటే అర్థమైంది, అసలు ఎవరితో సంబంధం లేకుండా నువ్వు వర్క్ చేసే వ్యక్తిగా అయితే నా దగ్గరికి రా, యువర్ గెట్టింగ్ అంటాడు. అంటే గుడ్ ప్యాకేజ్ హై ప్యాకేజ్ అనే ఒక మాట రాస్తాడు జాబ్ డిస్క్రిప్షన్లో. కావాలంటే మీరు వెతికి చూడండి. ఎందుకు అలాగా? అందరితోటి కలిస్తే ఇదే ప్రాబ్లం. అందరితోటి ఎప్పుడు కలవాలా? ఒకే టైం. అది జస్ట్ ప్రాజెక్ట్ డిస్కషన్ అయిపోయింది, ఇక అక్కడి నుంచి నువ్వు ఇండివిజువల్గా నువ్వు ఏం చేయగలవు. అట్లా ఇక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇండివిజువల్గానే ప్రాక్టీస్ చేసి ఇండివిజువల్గానే అన్నీ తెలుసుకుంటూ ట్రై చేయాలి. అంతేగాని వేరే వేరే అదే చాలామంది అదే అకాడమిక్ లెవెల్ అయిపోద్ది అది కూడా. ఓకే, రైట్. సో ఇది యాక్చువల్గా సార్ ఇంకా ఉందా? ఉంది కొంత చెప్పాలి, అది ఇప్పుడే చెప్తే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను రేపు హ్యాండ్స్ ఆన్లో కంప్లీట్ చేసేసి